ప్రజెంట్ మీ పర్సన్ యొక్క ఆలోచనలు మీ మీద ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్, గ్రాటిట్యూడ్ ఏంజల్స్. మీరు చూసే వాళ్ళు మేల్ అయితే ఫీమేల్గా అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. ఎనీ జెండర్, వైఫ్ అండ్ హస్బెండ్, ఎనీ రిలేషన్షిప్, లవర్స్ కానీ ఎవరైనా చూడొచ్చు, ఫ్రెండ్స్ కోసం చూడొచ్చు. ఈ రీడింగ్ మీ ముందుకు వచ్చిందంటే మీకు 20 to 30% కన్ఫర్మ్గా ఇందులో మీకు ఏదో ఒక సిచ్యువేషన్ అనేది మీ లైఫ్లో కూడా జరిగి ఉంటుంది. అందుకే మీరు ఈ వీడియో చూస్తున్నారు. మీరు ఈ వీడియో చూసేటప్పుడు మీ పర్సన్ యొక్క నేము 3 నుంచి 5 టైమ్స్ అనుకోండి. అగైన్ యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఆ లైక్ వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. వేరే వాళ్ళ లైఫ్లో పెయిన్ అనేది రిలీఫ్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ ఏంజల్స్, యూనివర్స్ గైడ్ మీ యాక్యురేట్గా. మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మా వ్యూయర్స్ మీద. ప్లీజ్ గివ్ మీ యాక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. ప్లీజ్ గివ్ మీ accurate answer. Please give me accurate answer universe. Please give me accurate answer universe. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ప్రజెంట్ మా వ్యూవర్స్ గురించి, ఏమని ఆలోచిస్తున్నారు? లాస్ట్ సఫలింగ్ చేస్తున్నానండి. మీ పర్సన్ నేను 3 నుంచి 5 టైమ్స్ అనుకోండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే కూడా డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకోండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్, గ్రాటిట్యూడ్ యూనివర్స్. తను న్యూ డైరెక్షన్ చూజ్ చేసుకుంటున్నారండి మీ లైఫ్లోకి రావడం కోసమని. తను న్యూ డైరెక్షన్ ఏ విధంగా చేస్తే నేను నా పర్సన్ని చేరుకుంటాను, ఏంటి గుడ్ ఏది బ్యాడ్ అనేది తన లైఫ్లో ఇప్పుడు తనకి బాగా అర్థమయ్యింది. మీకు ఈ సపరేషన్ వచ్చిన తర్వాత మీ పర్సను మీకు ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి ఇప్పుడు అనేది ఆలోచిస్తున్నాను. తను ఏం తప్పు చేశాను అనేది తను బాగా తెలిసి వచ్చింది ఇప్పుడు లైఫ్లో. అందుకు తను దేవుడి ముందు తన తప్పేంటి అనేది ఒప్పుకుంటున్నారు. అగైన్ పెద్దవాళ్ళతోటి, గురువులతోటి సంప్రదిస్తున్నారు, నాలెడ్జ్ పీపుల్ తోటి సంప్రదిస్తున్నారు. తను ఏమని అంటే తను ఏ విధంగా చేస్తే మీ ఇద్దరి రిలేషన్షిప్ అనేది బెటర్ అవుతుంది అనేది, తను చేసిన తప్పు ఏంటి, ఎలా చేస్తే నా పర్సన్ని నేను చేరుకోగలను అనేది తను ఇప్పుడు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అనేది ఆలోచిస్తున్నారు. తను జగ్లు అవుతున్నారు, క్రాస్ రోడ్లో నిలబడి ఉన్నారు. ఇప్పుడు ఎటు వెళ్ళాలి, డైరెక్షన్ రైట్ ఆర్ లెఫ్ట్, ఎటు వెళ్తే నేను కరెక్ట్ వేలో వెళ్ళగలను తనకు అర్థం కావటం లేదు. ఇప్పుడు ఎటు వెళ్తే ఏది రైట్ ఏది రాంగ్ తెలుసుకోవాలి కదా. ఇప్పుడు తన తెలుసుకోకుండా లెఫ్ట్ వెళ్తే అది రాంగ్ డైరెక్షన్ అయ్యుండొచ్చు, రైట్ వెళ్తే అది రైట్ డైరెక్షన్ అయ్యుండొచ్చు. ఏది రైట్ ఏది రాంగ్ అనేది కూడా తనకు ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్ స్టేజ్లో ఉన్నారు. హార్ట్ బ్రేక్. తను మీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత తను ఎందుకు మీ నుంచి విడిపోయారు అనేది చూసే వ్యూయర్స్కి బాగా తెలిసి ఉండొచ్చు. అగైన్ తను విడిపోయిన కారణము ఏదైనా ఉండొచ్చు. తన ఆలోచనలు మీ దగ్గర ఉంటే తను సమాజపరంగా నేను అనిపించుకోవాలి, లేకపోతే అందరి ముందు నేను దోషిలాగా నిలబడాల్సి వస్తుంది అనుకుండొచ్చు. లేకపోతే మీరు కాకుండా బెటర్ ఏదో ఆప్షన్ తనకి దొరికి ఉండొచ్చు. ఆ విధంగా తను చాయిస్ అనేది చూజ్ చేసుకొని వెళ్ళిపోయిన పర్సను అక్కడ మీకు ఎటువంటి
ప్రాబ్లం క్రియేట్ చేసి ఎటువంటి పెయిన్ అనేది మీకు ఇచ్చి తను వెళ్ళిపోయారో ఏ సిచ్యువేషన్కైనా ఉండొచ్చు. ఆ పర్సన్కి అక్కడ హార్ట్ బ్రేక్ అనేది అయ్యింది. అందుకు ఇప్పుడు తనేం ఆలోచిస్తున్నారు, చాలా మారాను నేను. ఆ పెయిన్ నుంచి తను లైఫ్ లెసన్స్ నేర్చుకుంటున్నారు. చూడండి, ఒంటరిగా ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలి, ఏ విధంగా నిలబెట్టుకోవాలి, తన చుట్టూ ఎంతమంది ఉన్నా ఎవరున్నా నో యూజ్. తనకి ఏమయ్యింది, తను ఉన్న సిచ్యువేషన్ అలాంటిది. అక్కడ థింగ్స్ అనేది బెటర్ చేయాలి, మీ లైఫ్లోకి రావాలి. ఎలాగైనా సరే మీరు మాత్రం కావాలి తనకి. ఎందుకంటే తను ఈ సిచ్యువేషన్కి వెళ్ళడానికి మీ నుంచి విడిపోయిందే కారణం. కాబట్టి తనేమనుకుంటున్నారు, ఇప్పుడు నేను మారడానికి, ఇలా ఉండడానికి కారణం నువ్వే అని 24/7 మీ గురించి ఆలోచిస్తూ తను డెసిషన్ అనేది తీసుకోవాలనుకుంటున్నారు. తను ఉండే సిచ్యువేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, తనకి అన్ని లెసన్స్ అనేది నేర్పించింది. ఇప్పుడు మాత్రం మీరు తనకి చాలా స్ట్రాంగ్ పర్సన్, స్టబర్న్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు. ఎందుకలా అంటే మీరు పెయిన్ అనుభవించి తన కోసం ఎదురు చూసి తనకి వెంటపడి కాలర్ మెసేజ్ చేసి ఎన్నిసార్లు చేసినా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టిండొచ్చు, లేదంటే బ్లాక్ లిస్ట్లో వేసిండొచ్చు, లేదంటే కాల్ మీరు చేస్తే మీరు 10 సార్లు చేస్తే తను ఒకసారి లిఫ్ట్ చేసి అన్నట్లు మాట్లాడడం కానీ, ఇవన్నీ జరిగేలోకే మీరేమనుకుంటున్నారంటే నా లైఫ్ ఏంటి అసలు, నా లైఫ్ గోల్ ఏంటి అసలు, నేనెందుకు ఇలా ఉన్నాను అనేది మీరు ఆలోచించుకొని బాగా ఆలోచించి మీకేమైందంటే ఆ పెయిన్ నుంచి మీరు చాలా లెసన్స్ అనేది నేర్చుకొని ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఏంటి నా లైఫ్ ఏంటి అనేది మీకు అర్థమయ్యి ఇప్పుడు మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా తయారవుతున్నారు. ఎందుకు అలా అవుతున్నారు, మీ సెల్ఫ్ లవ్, సెల్ఫ్ హీలింగ్ చేసుకోవడము చేస్తూ ఉన్నారు. చాలామంది మెడిటేషన్ చేస్తున్నారు, డిఫరెంట్ వేలు టెంపుల్స్కి వెళ్ళడం, ఏదైనా కానీ చేసి మీరు సెల్ఫ్ హీలింగ్ అని చేసుకుంటున్నారు. పూజలు చేయడం వల్ల కావచ్చు. ఇందులో మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా మీరు ఎవరైతే వాళ్ళుగా అనుకోండి. ఇక్కడ ఫీమేల్ హై ప్రిస్టెస్ వచ్చి ఫీమేల్, తిను చాలా స్ట్రాంగ్ పర్సన్. అన్నీ మీకు ఉన్నాయి, కాకపోతే ఒక్కటే మీకు మీ లోటు ఏంటి అంటే మీ పర్సన్ మీ లైఫ్లో లేకపోవడం. ఆ లోటు అనేది మీరు భర్తీ చేసుకోవాలనే తన కోసం మీరు వెయిట్ చేస్తూ మీకు ఏమైందంటే విసిగి వేసారిపోతున్నారు. విసిగి వేసారి ఇంకా నాకు ఏది వద్దు, ఇప్పుడు ఇంకా ఎవరిని నేను నమ్మేది వద్దు, నేను స్ట్రాంగ్గా ఉండాలి, నేను స్ట్రాంగ్గా ఉంటేనే నా లైఫ్ అనేది బాగుంటుంది, నేను స్ట్రాంగ్గా లేకపోతే ఎమోషనల్గా వీక్గా ఉంటే నా లైఫ్ అనేది అసలు బాగుండదు అనేది మీకు ఇప్పుడు బ్యాడ్ ఏంటి, గుడ్ ఏంటి అనేది రెండు మీకు అర్థమయ్యాయి. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు. మీ లైఫ్లో ఉన్న ఇప్పుడు మీతో ఎవరైనా మాట్లాడుతున్నా కూడా వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది కూడా మీరు గెస్ చేయగలుగుతున్నారు. అంత మైండ్ షార్ప్ చేసుకున్నారు మీరు. ఇప్పుడు దేని గురించి ఎక్కువ బాధపడి మీ పర్సన్ కావాలి అనుకుంటున్నారు. ఈ రీడింగ్ చూస్తున్నారు అంటే కంపల్సరీగా మీరు మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు. కాకపోతే ఎలా వెయిట్ చేస్తున్నారు, రాణి ఎప్పుడైనా రాణి వచ్చినప్పుడు తను రాణి. నేను తన కోసము రోజు ఏడుస్తూ నా ఆరోగ్యం పాడు చేసుకుంటే మాత్రం నేనెందుకు అందరి ముందు నేను చులకనైపోతాను. కాబట్టి నేను స్ట్రాంగ్గా ఉండాలి. మీ ఇన్నర్ ఫీలింగ్ ఉంది, మీ పర్సన్ రావాలి అని ఉంది, కానీ అవుటర్గా మాత్రం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. చూడండి, ద హై ప్రిస్టెస్. మిమ్మల్ని మోసం చేసి పోయిన పర్సనే మీ లైఫ్లోకి వస్తారండి. మీ ఓల్డ్ పర్సనే. ఇక్కడ న్యూ పర్సన్ అయితే చూపించటం లేదు, ఓల్డ్ పర్సనే మీ లైఫ్లోకి వస్తారు. తను చేసిన మోసం కానీ అన్నీ కానీ తనకి గుర్తొస్తూ ఉన్నాయి.
అందుకే వెనక్కి తిరిగి చూసుకుంటున్నారు. తన లైఫ్‌లో ఏం చేశాను? ఏం మిస్టేక్ చేస్తే నా పర్సన్ అనేది నాకు దూరం అయిపోయారు. ఇప్పుడు నేను ఏం చేస్తే మళ్ళీ తన లైఫ్‌లోకి నేను వెళ్ళగలను? ఏ విధంగా వెళ్ళగలను? తన నుంచి నేను ఎమోషనల్‌గా అన్ని నీడ్స్ పొందిన వాడిని. బట్ నా వర్షన్‌లో చెప్తున్నానండి. మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. ఎక్కడన్నా వాడారు ఎందుకు అనేది మీకు క్వశ్చన్ రాకూడదు. అందుకు చెప్తున్నాను. పోయినవన్నీ నేను ఇప్పుడు ఏం చేస్తే నా పర్సన్‌ని నేను మళ్ళీ మెప్పించగలను? ఏ విధంగా నేను తనని చేరుకోగలను? నన్ను నమ్ముతారా? లేదా? అనే ల్యాక్స్ ఆఫ్ క్వశ్చన్స్ తన మైండ్‌లో ఉన్నాయి ఇప్పుడు. మిమ్మల్ని చూస్తున్నారు తను. ఎందుకు? మీరు చేసిన హెల్ప్ కానీ, మీరు చూసుకున్న విధానం కానీ, తనకున్న లైఫ్‌లో తనకిప్పుడు లేదు కాబట్టి, తను మీరే కావాలి అని అనుకుంటున్నాడు. తను ఒంటరిగా పోరాడుతున్నారు. తను ఉన్న సిచ్యువేషన్‌లో అయ్యుండొచ్చు, లేకపోతే తను ఉన్న చుట్టూ పర్సన్స్‌తో అయ్యుండొచ్చు, తన ఫ్యామిలీతో అయ్యుండొచ్చు. మీరే కావాలి, నాకు నా పర్సన్ కావాలి, ఎలాగైనా నేను దక్కించుకోవాలి నా పర్సన్‌ని. ఎలా పోరాడితే నేను దక్కించుకోగలను? ఎలాగైనా పోరాడాలి. నా ప్రాణం ఉన్నంత వరకు నేను పోరాడాలి నా పర్సన్ కోసం. నేను గెలుపు అనేది సాధించుకోవాలి. నా పర్సనే నాకు బెస్ట్. ఇంకొకరెవరు నా లైఫ్‌లో బెస్ట్‌గా నాకు కనిపించటం లేదు అని తను ఆలోచిస్తున్నారు. బందీ అయిపోయి ఉన్నారు అక్కడ. తనున్న సిచ్యువేషన్‌లో అయ్యుండొచ్చు. తనకి దారి అనేది వెతుకుతూ ఉన్నారు ఇప్పుడు అసలు. ఎటు దారి వెళ్ళాలి అసలు? ఏది? నేను ఏ దారిలో వెళ్తే నా పర్సన్‌ని చేరుకోగలను? పెయిన్ అనేది చాలా అనుభవిస్తున్నారు. అక్కడున్న మనుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. తను ఉన్న సిచ్యువేషన్, తన కెరియర్ పరంగా దూరం అయి ఉండొచ్చు, లేకపోతే ఒక పర్సన్ పరంగా దూరం అయి ఉండొచ్చు, ఎలా వాళ్ళ ఫ్యామిలీ పరంగా దూరం అయి ఉండొచ్చు. అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే మీ గురించి మీరు అసలు కరెక్ట్ కాదు అని చెప్పడం కానీ, లేదు అసలు నీకు ఇంకా బెటర్ ఆప్షన్ దొరుకుతుందని చెప్పడం కానీ, అలాంటివన్నీ తన చుట్టూ ఒక నెగిటివ్ అనేది క్రియేట్ చేసేసారు. తను అందులోంచి బందీ అయిపోయి బయటికి రాలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు. చారియట్. కానీ నిర్ణయం తీసుకోవాలి. ఎలా? తనకి గుడ్ ఏంటి, బ్యాడ్ ఏంటి ఇప్పుడు అనేది అర్థమవుతుంది. ఎలాగైనా నిర్ణయం తీసుకోవాలి. ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే నేను నా పర్సన్ని చేరుకోగలను? ఏ విధంగా అయితే ఈ థింగ్స్ని, ఇక్కడున్న థింగ్స్ని నేను బెటర్ చేయగలను అనేది తను బాగా ఇంటెలిజెంట్గా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు వేస్తే ఈ స్టెప్ వేస్తే ఇది వెనక్కి తీసుకోకూడదు. ఇంకా ఈ స్టెప్ అనేది లైఫ్ లాంగ్ నా పర్సన్ నాతోటి ఉండేటట్లు చేయాలి. కానీ మళ్ళీ నేను ఏదో ప్రాబ్లం వల్లనో ఇంకొక దేని వల్లనో బయటికి అనేది మళ్ళీ నా పర్సనల్ లైఫ్ నుంచి తనకి పెయిన్ ఇచ్చి బయటికి రాకూడదు. ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా నేను మా ఇద్దరి లైఫ్ అనేది హ్యాపీగా ఉండేటట్లు చూసుకోవాలి. పక్కన వాళ్ళు ఎవరు క్వశ్చన్ చేసే సిచ్యువేషన్లో ఉండకూడదు. మమ్మల్ని విడగొట్టే సిచ్యువేషన్లో ఇంకెవరు ఉండకూడదు. అందుకే అట్లాంటి ఏమి ఉన్నా కూడా అటువంటి విషయాలు, అటువంటి పరిస్థితులను అన్నిటినీ నేను క్లియర్ చేయాలి. అక్కడున్న నెగిటివ్నంతా క్లియర్ చేసి మీ లైఫ్లోకి రావాలి. అట్లా అయితేనే మన ఇద్దరం కలిసి ఉండగలం. దానికి కారణం మీరే. ఎందుకంటే మీరిప్పుడు తనకి కాల్ ఆర్ మెసేజ్ ఏమీ చేయటం లేదు. సైలెంట్గా ఉండిపోయారు. మీ పని ఏదో మీరు చేసుకుంటున్నారు. మీరు బాధపడుతున్నారు. బాధపడటం లేదు అని నేను చెప్పటం లేదు. బాధపడుతున్నారు. మీకు ఆ పెయిన్ తెలుస్తుంది. కాకపోతే మీరు ఏం చేస్తున్నారంటే మీ ఎనర్జీని తనకి ఇవ్వటం లేదు.
ఇంతకు ముందులాగా బతిమలాడుకోవడం కానీ, కాల్ చేయడం కానీ, నాతోటి మాట్లాడు, అట్లీస్ట్ వన్ డేలో 1 టైం అయినా మాట్లాడు, నువ్వు లేకుండా నేను ఉండలేను, నేను బతకలేను, లైఫ్ లాంగ్ నా చేయి వదలనని చెప్పు అని ఇలా ఎంతో వేడుకున్నారు కదా. ఆ వేడుకున్నది అనేది తనకేమీ వినిపించలేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? అవన్నీ వదిలేశారు. ఏమన్నా కానీ ఆ డివైన్కే వదిలేశారు. ఏమన్నా చెయ్యి దేవుడా నువ్వు, నా లైఫ్లో నా పర్సన్ మాత్రం రావాలి అనేది మాత్రం మీకు ఇంటెన్షన్ అంతే. అంతకుమించి మీకు ఏది స్వార్థంగా మీరు ఎక్కడా ఆలోచించటం లేదు. ఎందుకు ఆలోచించటం లేదంటే మీరు అంతగా తనని ప్రేమించారు కాబట్టి మీరు ఏది చెడుగా ఆలోచించటం లేదు తన గురించి. ఇప్పుడు తను వదిలేసి వెళ్ళిపోయినా కూడా నాకు ఈ కార్డ్స్ని బట్టి తెలుస్తుంది ఏంటి అంటే, తను మిమ్మల్ని మిస్ అవుతున్నారు అంటే మీరు తన గురించి గుడ్గానే ఆలోచిస్తున్నారు. ఎవరు బ్యాడ్గా ఆలోచించటం లేదు. ఏదో మీకు కోపం వచ్చినప్పుడు అనుకుంటుండొచ్చు ఏమో, కానీ మీ ఇన్నర్ సోల్ ఏం చెప్తుంది అంటే ఆ పర్సన్ కావాలి, మీకు మనసులో లోతుల్లో మాత్రం ఆ పర్సన్ మీకు కావాలి అని ఉంది. అందుకే మీరు ఏం చేస్తున్నారంటే తనని మీరు కావాలి అని మ్యానిఫెస్టింగ్ చేస్తున్నారు కాబట్టి అక్కడ చేంజ్ అనేది వస్తూ ఉంది. చూడండి, 2 ఆఫ్ కప్స్. ఇప్పుడు మీకు మీ పర్సన్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? మీ దగ్గర నుంచి ప్రేమని, ఆప్యాయతని, ఎక్స్ట్రా ఏది మీ దగ్గర నుంచి తీసుకున్నారో, డబ్బు పరంగా కావచ్చు, ప్రతి ఒక్కటి తనకి ఇప్పుడు ఏమనిపిస్తుందంటే నా పర్సన్ ఎలా ఉండాలనుకుంటున్నారో అలా వాళ్ళని ఉంచాలి. అగైన్ నేను వాళ్ళ దగ్గర నుంచి ఏం పొందానో అది 100% ఇప్పుడు నేను ఇవ్వాలి. అంటే ఒక అమ్మ ప్లేస్కి నేను వెళ్ళాలి. దట్ ఈజ్ మేల్ ఆర్ ఫీమేల్ అండి. ఆ ప్లేసు వెళ్ళి నేను అమ్మ పిల్లలకి ఏమి ఇస్తుంది, అన్నీ ఇస్తుంది, నిస్వార్థంగా అన్నీ ఇస్తుంది, అలా ఇవ్వాలి అని తన ఆలోచనలు. బాటమ్ ఆఫ్ ది డెక్ 2 ఆఫ్ కప్స్. చూడండి, డెవిల్ కార్డ్. మీ మీద చాలా అట్రాక్షన్తో ఉన్నారు. డెత్. ఇప్పుడు మీ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిన దాన్ని మళ్ళీ రీబర్త్ చేయాలి. దిస్ ఈజ్ ఆల్సో రీయూనియన్ కార్డ్ అండి. తెలిసింది కదా. చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.